అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సఛ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధినిర్యద్దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామల దర్శనం స్తవోయం రంగరాజస్య సర్వస్వామల దర్పణం స్తవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషంబరమయధాయధం దధానః ధింమామిత్యను గజగర్జమా జగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి గోదాగిరిజని మనసారా అభినందిస్తున్నాను. నాకు తాంబూలం వేసుకునే అలవాటు లేదు, అది మాత్రం ముందుగా చెప్తున్నాను. ఎప్పుడూ కూడా నోరు పండిందా పండలేదా అనేది తెలియాలి అంటే అలవాటు ఉంటే, కానీ నాకు తాంబూలం వేసుకునే అలవాటు లేదు కాబట్టి మీరు అది గుర్తించేటటువంటి అవకాశం లేదు. చాలా బాగుంది. తెలుసుకుంటున్నటువంటి విషయాలని అలా అన్వయం చేసుకుంటూ భావిస్తూ వాటిని మళ్ళీ మరొక రకంగా మనకు అనుకూలమైనటువంటి రీతిలో వాటిని మలచుకోవాలనేటటువంటి ప్రయత్నం అభినందనీయంగా ఉంది. ముఖ్యంగా విషయ వివరణం కానీ శ్లోకానుసంధానం కానీ సంక్షిప్త మధురంగా స్పష్టంగా ఉన్నాయి. ఎక్కడ ఏ రకమైనటువంటి దోషం లేదు కనుక ఇవాళ సవరణ అక్కడ చేయాల్సినటువంటి అవసరం లేదు. స్వస్తి ప్రశస్త్యే గిరాం అని ప్రారంభించితే నాకు వెంటనే అనిపించింది సూక్తి సమగ్రయతు అని ప్రారంభిస్తే బాగుండేది కదా అని అనిపించింది. కానీ భావనలో ఆ స్వస్తి ప్రశస్త్యే గిరాం అనేది ఒక రకమైనటువంటి ఎగతాళిగా నా మాటలు కూడా అని ఆ మాటలు బాగుండాలి అని అర్థం అని చెప్పుకున్నాం. శ్రీగుండత్ర కోసం అంతా వంట పట్టినట్టుంది గోదాగిరిజ గారికి, అందుకే ఈ పద ప్రయోగాలు చేయగలుగుతున్నారు. కానీ మళ్ళీ సూక్తిం సమగ్రయతు అని చివరిలో కలుపుకోవడం అనేది మంచి సంస్కారంగా అనిపించింది. చాలా భావన చేసి నిజంగానే ఈ ప్రయత్నం చెయ్యడం అనేది మనకి సాధ్యమై కాదు, కానీ ఉండకుండా ఉండలేక కావాచహ అందరం ఆ కోవకి చెందిన వారమే, కానీ చాపల్యం ఉంది కాబట్టి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఇక సవరణ ఎక్కడా అనంటే చమత్కారం బాగుంది. నోరు పండినా పండకపోయినా నోరు పొక్కకుండా ఉంటే చాలు అనేది చాలా బాగుంది. అంటే సరిగ్గా చెప్పినా చెప్పకపోయినా విపరీతార్థాలు చెప్పకుండా ఉంటే చాలు, నోరు పొక్కుతుంది అప్పుడే కదా, అంచేత అలా మేము విజృంభించకుండా ఉంటే చాలు అని అన్నారు కాబట్టి ఆ చమత్కారం చాలా బాగుంది. అయితే
ఇక్కడ తాంబూలం అని అంటున్నారు అంటే అమ్మ విమర్శ కాదు సుమండి, ఇంకా ఇంకా మీరు దాన్ని ఇంకా మంచిగా భావన చేసుకుంటారని చెప్పడమే. నిజానికి ఇది అభినందనీయంగా ఉంది, అందులో సందేహం లేదు. కానీ ఇంకొంచెం మీరు లోతుగా ఆలోచిస్తే అన్నమాట. ఇది నేను మిమ్మల్ని తక్కువ చేస్తున్నానని అనుకోకండి, సంతోషంగానే చెప్తున్నా. ఆకు, తాంబూలం, పరిమళ పదార్థాలు ఇవి మీరు చెప్తున్నారు, సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలు చెప్పేవారిలో ఉండేటటువంటి గుణాలు అంటున్నారు. మీరు నన్నన్నా నేను నన్ను అనుకోను, మన ఆచార్యులు అని అనుకుందాం. ఇప్పుడు ఆచార్యులలో ఉండేటటువంటి క్షమ, వాదయ, వాత్సల్యాది గుణాల లాంటి సుగంధ పరిమళతం చేసి నేను ఈ తాంబూలాన్ని సమర్పిస్తున్నాను అని అన్నారు. ఆ తాంబూలాన్ని స్వీకరించాలి. ఇక్కడే చిన్న తేడా ఎక్కడొస్తుందంటే, సహజంగా ఉండేటటువంటి గుణాలు ఒకరు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు తాంబూల సమర్పణం చేస్తున్నాము అంటే మనం మన మాటలతో, మన ప్రయత్నంతో, మన శక్తితో ఆ మాటలని మనం సమర్పిస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు మీరు చేసేది మనన తాంబూలం. ఆ మనన తాంబూలంలో మీరు పెట్టే సుగంధ ద్రవ్యాలు ఎదుటివారి కళ్యాణ గుణాలు అని అన్నారనుకోండి, అంటే అవి మీరిస్తున్నట్టు అవుతుంది అనమాట. అక్కడ చిన్న సవరణ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఎలా చెప్పచ్చు అన్నానంటే, తాంబూలం ఉంది, అందులో ఏమీ సుగంధ ద్రవ్యాలు లేవు, కానీ తమ దగ్గర ఉన్నటువంటి సుగంధ పరిమళాలని కలుపుకొని ఆ తాంబూలాన్ని స్వీకరించాలని కోరుతున్నాను అని అన్నారనుకోండి, పర్ఫెక్ట్ గా అక్కడ సరిపోతుంది అనమాట. మీకు ఇలాంటి భావన ఉంది కాబట్టి నేను ఈ సవరణ చేశాను తప్ప విమర్శించాను అని అనుకోవద్దు. చాలా సంతోషంగా ఉంది. తెలుసుకుంటూ ఉండేటటువంటి గ్రంథాలను ఇలా అవగతం చేసుకుని మళ్ళీ వాటిని అందంగా భావించి చెప్పాలనేటటువంటి మీ చమత్కారానికి మనసారా అభినందిస్తూ ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఏకాదశి నాడు ఎందుకు ఇవ్వలేదు తాంబూలం అనడానికి కూడా చెప్పారు, కానీ మీరు ఏకాదశి నాడు ఇచ్చినా, దశమి నాడు ఇచ్చినా అది స్వీకరించేవారు పెరుమాళ్ళ ఆచార్యుల దగ్గరే మనం ఆ తాంబూలాన్ని పెట్టుకుంటూ వెళదాం. ఇక ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ కూడా తెలుసుకోవాల్సిన మంచి విషయాలు చాలా ఉన్నాయి. మీరు ఇలా చక్కగా అవగతం చేసుకుంటూ ఉంటే ఇంకా 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 ఏరి 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 తెచ్చి అన్నింటినీ మీ ముందు రాశిలో పోసేటటువంటి బాధ్యత నాకే అధికమైపోతుంది. అలాగే ఇవాళ కూడా మనం కొన్ని కొత్త విషయాలని తెలుసుకోబోతున్నాం. ముందుగా శ్లోకానుసంధానం చేసుకుందాం, అది కూడా 35 నుంచే చేసుకుందాం. హర్తుం తమః సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాస్సలభీ భవంతి. మర్త్యోత్థాయం విరించావధికముపరి చోత్ప్రేక్ష్య మీమాంసమానా రంగేంద్రానందవల్లీ తవ గుణ నివహం యౌవనానందపూర్వం న స్వార్థం స్ప్రష్టుమీష్టే స్ఖలతి పథి పరం మూకలాయన్నిలిల్యే హంతైవం తద్గుణానామవధిగణనయోః కా కథా చిత్తవాచోః న్యథాయిషితయే గుణానిధి నిధాయమారణ్యకేషు అమే మృతిమ చాతురీ ప్రణత చాపలక్షాంతయః దయా విజయ సౌందరీ ప్రభృతయోపి రత్నౌఘవత్ జగద్వ్యవహృతి క్షమా వరదరంగరత్నాపణే యమాశ్రిత్యైవాత్మం భరయ ఇవతే సద్గుణగణాః ప్రధంతే సోనంతస్వవసఘనశాంతోదితదశః త్వమేవ త్వాం వేత్థ స్థిమిత వితరంగం వరద భోః స్వసంవేద్యాత్మద్వయస బహుళానందభరితం ఆఖ్రాయైశ్వరగంధమీశ సదృశం మన్యాస్తవేంద్రాదయో ముహ్యంతి త్వమనావిలో నిరవధేర్భూమ్నః కణే హత్యేత్ చిత్రీయే మహినాత్ర రంగరసిక త్వం త్వన్మహిమ్నః పరో వైపుల్యాన్ మహితస్వభావ ఇతి వా కిన్నామ సాత్మ్యం నతే షాడ్గుణ్యాద్వాసుదేవః పర ఇతి స భవాన్ ముక్తభోగ్యో బలాఢ్యాత్ బోధాత్ సంకర్షణస్త్వం హరసి వితనుషే శాస్త్రమైశ్వర్య వీర్యాత్ ప్రద్యుమ్నః సర్గధర్మౌ నయసి చ భగవన్ శక్తితేజో నిరుద్ధో బిభ్రాణః పాసి తత్సంగమయసి చ తదా వ్యూహ్య రంగాధిరాజా. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. నిన్నటి శ్లోకంలో వ్యూహ రూపుడై ఉండేటటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని తెలుసుకున్నాం.
గోదాగిరిజి గారి పాయింట్ ప్రజెంటేషన్లో చాలా బాగుంది. ఇవన్నీ కూడా ముక్తి సాధనమైనటువంటి ప్రకారములు, ముక్తికి సాధకములైనటువంటి ప్రకారములు అనేది ప్రధానమైనటువంటి పాయింట్ అన్నమాట. ఇక్కడ మనం తెలుసుకోవాలి. రేపే మనకి విష్ణు సహస్రనామ ఆవిర్భావం. అందులో ముందుగా ప్రశ్నలు కొన్ని ఉంటాయి కదా. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చ్యంతః ప్రాప్నుయుర్మానవా శుభం. స్తువంతః అర్చ్యంతః మానవాః శుభం ప్రాప్నుయ. ఎలా, దేంతో అని ప్రశ్నలు వేశారు. అందులో కిమేకం దైవతంలోకే కిం వాప్యేకం పరాయణం అనేటటువంటి ప్రశ్నలో పరతత్వం ఏది, పరమ ప్రాప్యమైనది ఏది అని అడిగారు. అంటే ఏది పరతత్వము? కిమేకం దైవతం లోకే కిం వాపి ఏకం పరాయణం, పరమ ప్రాప్యమైనది ఏది అనేది ప్రశ్న. దానికి పరతత్వమైనటువంటి పరమపదము, అది మనకి ప్రాప్యమైనది పరరూపము అని షాడ్గుణ్యాత్ వాసుదేవ అనే దాన్ని మనం తెలుసుకుంటాం అన్నమాట. ఆ పరమ ప్రాప్యమైనటువంటి ఆస్థ ప్రాప్యమైనటువంటి ఫలాన్ని పొందడానికి సాధనములు ఏవి అనేటటువంటి సమాధానం ఒక ప్రశ్న ఉంది. ఆ సాధనములు ఏవి అంటే ఇదిగో ఈ రకమైనటువంటి వ్యూహ రూపముల యొక్క ఉపాసనాదులు అనేదాన్ని మనకి చెప్తున్నారు. వ్యూహ ప్రకారాలు పరమాత్మ ఎందుకు చేశాడు? ముక్తభోగ్యుడే, అక్కడే ఆయన ఉండవచ్చు కదా అని అంటే ముముక్షు శిశృక్షయా అని నిన్న మనం చెప్పుకున్నాం. ముముక్షువులని సృజించాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఇలా ఆయన అవతరించటానికి, అంటే వ్యూహము అంటే దానికి ప్రయోజనం ఏమిటి అని అంటే తత్వత్రయంలో ఒక సూత్రంలో పిళ్ళలోకాచార్య స్వామి వారు చెప్తారు. ఒకసారి దాన్ని అనుసంధానం చేస్తాను, వినండి. మన దాంట్లో ఉండి ఉండవచ్చు, లేకపోవచ్చు వ్యాఖ్యానంలో. సృష్టి స్థితి సంహారార్థమాఘవుమా, సృష్టి స్థితి సంహారార్థమాఘవం. సృష్టి స్థితి సంహారములను చేయుట కొరకు ఒకటి, సంసారి రక్షణార్థమాఘవం, సంసారులను సంరక్షించటం కోసము, ఉపాసక అనుగ్రహార్థమాఘవం, ఉపాసకులని అనుగ్రహించటం కోసము ఆయన వ్యూహరూపుడు అయి ఉంటున్నాడు అనేదాన్ని మనకక్కడ స్పష్టం చేస్తారు. అంచేత అలాంటి పరమప్రాప్యాన్ని పొందడానికి సాధనములైనటువంటి పరమాత్మ ప్రకారములే ఈ వ్యూహ రూపములు అని మనం తెలుసుకుంటాం అన్నమాట. అందుకే తర్వాత దానికి మనకి ఏ ఏ నామాలలో ఏ ఏ వ్యూహ రూపం తాలూకు విశిష్టత చెప్పబడింది అనేది వ్యాఖ్యానంలో మనకి ఇచ్చారు అని అనుకున్నాం. నిన్న మనం చెప్పుకున్నదంతా గోదాగిరి స్పష్టంగా చెప్పేశారు. మీరు ఆల్రెడీ మనస్సులో ఒక టేబుల్ వేసుకొని ఉన్నారు కాబట్టి త్రివ్యూహము అని మనం అనుకున్నామే. ఒక్క నిమిషం, ఎవరో తలుపు కొడుతున్నారు. నాలుగు వ్యూహములు, అందులో వాసుదేవ వ్యూహము పరవాసుదేవ వ్యూహము వంటిదే కనుక వేరే చెప్పకుండా సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనేటటువంటి వ్యూహములని మనకి చెప్పారు. ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకంలో ఇంకా దాని విశ్లేషణ ఇంకా అధికంగా చేస్తున్నారనమాట. అయితే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటివి నామాలన్నీ మనకు అర్థంతో బుర్రలో ఉన్నా లేకపోయినా, చదువుకోలేకపోయినా, గుర్తుపెట్టుకోలేకపోయినా, సందర్భం వచ్చింది కాబట్టి
ఏ ఏ నామాలలో ఏ ఏ వ్యూహరూప వైభవం చెప్పబడుతోంది అనేది మనకు వ్యాఖ్యానంలో స్పష్టంగా చెప్పారు కనుక ఇవాళ మనం ఆ నామాలని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం ముందుగా చేసుకుందాం. తర్వాత మళ్ళీ ఈ 4 వ్యూహములు కూడా మళ్ళీ ఒక్కొక్క వ్యూహము 4 అవస్థలని పొందుతాయి అంటారు. అంటే 4x4 మొత్తం 16 వ్యూహ రూపములు అనేది మనం గుర్తుపెట్టుకోబోతున్నాం అన్నమాట. అయితే రేపు మనం అనుసంధానం చేసుకుంటాం విష్ణు సహస్రనామాన్ని కనుక అర్థాన్ని మనం చెప్పుకునేటటువంటి అవకాశం ఇవాళే ఉంది కనుక శ్లోకంలో కూడా ఆ ప్రసంగం వచ్చింది కాబట్టి షడ్గుణముల గురించినటువంటి ఒక కొంచెమైనా ఇంతో కొంత జ్ఞానం మనకి ఉంది కాబట్టి ఇవాళ మనం దాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే ఇవాళ మనం చెప్పుకునేటటువంటి శ్లోకంలో కూడా మనకి చతుర్మూర్తి, చతుర్బాహు, చతుర్వ్యూహ, చతుర్గతి అనేటటువంటి నామాలు అన్వయం అవుతాయి అని మనకి చెప్తున్నారు. అయితే ఇవన్నీ మనం ఇవాళ చెప్పుకోలేం కాబట్టి ముఖ్యంగా మనకి షడ్గుణాల గురించి తెలుసు అని అనుకుంటున్నాం. ఏమిటా షడ్గుణాలు? జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజస్సులు. నిన్న చెప్పుకున్నటువంటి దాంట్లో సంకర్షణ వ్యూహమూర్తిలో మనకి 2 గుణాలు ఉంటాయి, జ్ఞానము, బలము. ఆ విషయాన్ని చెప్పేటటువంటి నామాలు 2 అన్నారు. ఏవా 2 నామాలు అంటే నిన్న మనం అమృత, శాశ్వత స్థాను, వరారోహ అని చెప్పుకున్న తర్వాత గొప్పమైన ప్రాప్యము అని చెప్పిన తర్వాత ఉండేటటువంటి నామం మహాతపాహ అనేటటువంటి నామము, సర్వగహ అని తర్వాత శ్లోకం ప్రారంభమవుతుంది. ఇక్కడ నంబర్లు వేశారు, మనకి శ్లోకంలో పుస్తక వ్యాఖ్యానంలో కూడా ఉంది. పుస్తకం ఉన్నవాళ్ళు ఒకసారి మీరు తీసుకోండి. పేజీ నంబర్ 368. ఆ 68లో నామాలు ఉన్నాయి, గుణాలు వాటిలో ఎలా మనకి తెలుసుకోవాలి అనేది ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. చాలా మంచి విషయం, చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి, అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ మీరు. తర్వాత మళ్ళీ మనం ఇంకా చాలా కొత్త విషయాలు చెప్పుకుంటాం కాబట్టి ఇది ముందు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం మనం. అలాగే ప్రద్యుమ్న వ్యూహంలో, అలాగే అనిరుద్ధ వ్యూహంలో ఇప్పుడు వరుసగా మహాతపాహ, సర్వగహ అనే 2 నామాలు జ్ఞాన గుణాన్ని, బలాన్ని చెప్తున్నాయి అని అక్కడ వ్యాఖ్యానక అవి సంకర్షణ వ్యూహమూర్తిని తెలియచేస్తున్నాయి, వైభవాన్ని తెలియచేస్తున్నాయి అని అంటారు. తర్వాత సర్వవిత్ భాను, సర్వగహ అందులోకి వెళ్ళిపోతే సర్వవిత్ భాను అనేటటువంటి 2 నామాలు ప్రద్యుమ్న వ్యూహాన్ని తెలియచేస్తున్నాయి, వ్యూహ వైభవాన్ని తెలియచేస్తున్నాయి అంటున్నారు. ప్రద్యుమ్న వ్యూహంలో ఉండేటటువంటి గుణాలు ఏవి అంటే ఐశ్వర్య, వీర్యములు. ఇవి ఈ నామాలలో మనం ఎలా చూడాలి అనేది చెప్పుకుంటాం అన్నమాట. అలాగే సర్వవిద్భాను తర్వాత 2 నామాలు ఏవి అంటే సర్వగ, సర్వవిద్భాను, విశ్వక్సేనో, జనార్దన అనేటటువంటి నామాలు. ఈ విశ్వక్సేన నామానికి అనిరుద్ధ వ్యూహానికి ఎలా కనెక్ట్ చేసుకుంటాం మనం, అది ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. శ్రీ విష్ణు సహస్రనామ భాష్యంలో భట్టరు వారు ఇచ్చారు, పెద్దలు దాన్ని ఇంకా అందంగా వివరించి చెప్పారనమాట. ఇప్పుడు మనకి కావలసినది ఏది అంటే సంకర్షణుడు చేసే పనులేవి, సంహారం చేస్తాడు, శాస్త్ర ప్రదానాన్ని చేస్తాడు అని కదా మనం అనుకుంటున్నాం. ఇందులో సంహారము, సృష్టి, స్థితి వీటినే తీసుకుందాం మనం. ఈ స్థితి, సంహారము, సృష్టి, స్థితి చేయడంలో సంకర్షణునికి సంహారము అనేటటువంటి ఒక కార్యం ఆయన చేస్తాడు. ఏ గుణాలతో చేస్తాడు? జ్ఞానము, తర్వాత బలము. ఏది ఎక్కడ వచ్చింది? బలాఢ్యాత్ బోధాత్ అని ఇప్పుడు చెప్పారు చూసారా. బల సంపన్నమైనటువంటి బోధ అంటే జ్ఞానము అని అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ జ్ఞాన గుణం ఇందులో ఎలా మనం సమన్వయం చేసుకోవాలి అనేది మనకి తెలియాలి. నామం ఏది?
మహాతపాహ అనేటటువంటి నామం. తపస్సు అంటే జ్ఞానం అవుతుందా అంటే, తపస్సు అంటే ఋషులందరూ మునులందరూ చేసేటట్టుగా శరీరాన్ని శుష్కింప చేసుకుని శరీరాన్ని కష్టపెట్టుకుని చేసేటటువంటి తపస్సు అని చెప్పబడడం లేదు. జ్ఞానమయం తపః యస్య జ్ఞానమయం తపః అంటారు. అంచేత ఈ తపశ్శబ్దము జ్ఞానవాచకం అవుతుంది. మహాతపాహ అంటే గొప్పదైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు అని అర్థం. జ్ఞానము అంటే యో వేత్తి యుగపత్ సర్వం అనేటటువంటి లక్షణం మనం చెప్పుకున్నాం కదా. ఒకే వ్యక్తి అన్ని వేళలా అన్నింటినీ ఒకేసారి చూడగలిగేటటువంటి వైభవం ఏదైతే ఉందో అది జ్ఞానము అని చెప్పబడుతుంది అని. హరించటానికి జ్ఞానం ఏమిటండి? సంహరించటానికి జ్ఞానం ఏమిటండి? అన్నింటినీ లేకుండా చేయడానికి జ్ఞానం ఏమిటండి? ఇక్కడ మనకు సృష్టి చేయడానికైతే జ్ఞానం ఉంది అని అనుకుంటే, కానీ సంహారం చేయటానికి జ్ఞానం ఉండటానికి ఏమిటి సమన్వయం? ఇది మహాతపాహ దగ్గర మనం తెలుసుకోవలసినటువంటి అంశం అన్నమాట. జ్ఞానము బలము అనే దాంట్లో జ్ఞానము అనే గుణాన్ని చెప్పేనాము మహాతపాహ అయితే, ఆ జ్ఞానం ఎటువంటి జ్ఞానము అంటే సంహార రూప సంకల్ప జ్ఞానము అని చెప్తారు అక్కడ. సంహారానికి సంకల్పిస్తాడు ఆయన. ఆ సంకల్ప రూపమైనటువంటి జ్ఞానమే మహాతపాహ అనే దాంట్లో మనం చూడాలి అంటారు. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే అసలు సంహారం చేయడం అనేది ప్రేమతో చేసే పన లేక కోపంతో చేసే పన, జ్ఞానం ఉండి చేసే పన, జ్ఞానం కాకుండా నిగ్రహంతో చేసేటటువంటి పన అనే దానికి అక్కడ ఎంత బాగా అంత ప్రేమతోటో సంహారం చేస్తాడట పరమాత్మ. ఎందుకు ఆయన సంహారం చెయ్యాలనేటటువంటి సంకల్పం చేస్తున్నాడు, ఆ జ్ఞానాన్ని ఆయన ఎందుకు పలిపిస్తున్నాడు అంటే, ఆయన ఒక ప్రయోజనాన్ని ఆశించి మనకి ఈ కరణ కళేబరాలని ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే, వీటిని మనం ఆయన ఏ సంకల్పంతో మనకి దీన్ని ఇచ్చాడో ఆ పని కోసం తప్ప మిగిలిన వాటి కోసం అన్నింటి కోసం మనం దీన్ని వాడేసుకుంటున్నాం. అయితే ఆయన ఇచ్చినటువంటి ఈ శరీరాదులన్నీ కూడా మనకొక ఒక బరువు అనమాట. నిందుకే ఈ సంసార సంబంధం కానీ, ఈ శరీర సంబంధం కానీ, ఈ కరణములు కానీ ఇవన్నీ కూడా ఆయన మనకి ఇచ్చాడు. ఇచ్చి దేనికోసం అంటే ముముక్షువులై ఆయనని పొందుతాము అని ఆయన ఇచ్చాడు మనకి. ఇస్తే మనం ఏం చేస్తున్నాము, మిగిలినవన్నీ పొందడం కోసం హాయిగా ఆరాట పడుతున్నాం అనమాట. ఈ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పట్టుకోండి, పుస్తకాన్ని ముట్టుకోండి, దాన్ని చాలు పట్టుకుంటే చాలు అని నేను అంటున్నా. పుస్తకం ఎంత లావుగా ఉంటుందో మీకు తెలుసు కదా, రేపంతరం మనం చూసుకుందాం ఒకసారి. అదో ఇప్పుడు శ్రీ విష్ణు సహస్రనామాన్ని తీసుకోండి అని ఎవరో మనకి ఇచ్చారనుకోండి, చదువుకుంటామేమో అని ఇచ్చారు వాళ్ళు. కానీ చక్కగా ఆ వ్యక్తి ఆ పుస్తకాన్ని తల కింద పెట్టుకొని తలగడ పెట్టుకోవడం మానేశాడు. హాయిగా అంటే ఎక్కడికైనా వెళితే తలగడా పెట్టుకోక్కర్లేకుండా ఈ పుస్తకం పట్టుకెళ్తే రెండు ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయి ఆయనకి. ఇప్పుడు ఈ పుస్తకాన్ని తల కింద పెట్టుకోవడానికా ఇచ్చారు, చదువుకోవడానికా ఇచ్చారు. సుధామూర్తి గారు బాగా ఆమె మాటలు, ఆమె అడ్వైజర్స్ అన్ని బాగా మనకి దీంట్లో యూట్యూబ్ లో కనిపిస్తూ ఉంటాయి చూసారా. ఒకసారి చెప్పారు ఒక మాట, ఏమిటని అని అంటే, ఆమెకి అట్లాస్ ఉండేది కాదుట. అట్లాస్ ఆమె దగ్గరికి వచ్చేసరికి చాలా రోజులు పట్టిందిట. అలాగా ఆ రీతిలో ఆమె విద్య సాగిందనమాట. ఈ అట్లాస్ ఆమెకి కొంచెం మంచిగా ఫైనాన్షియల్ స్టేటస్ వచ్చిన తర్వాత అప్పుడు ఆమె ఏం చేశారట అంటే, నాలా ఎవరు బాధపడకూడదు అని చిన్న చిన్న గ్రామాలలో ఉండే వాళ్ళందరికీ కూడా అట్లాస్ కొనిచ్చారట. అట్లాస్ తెలుసు కదా, మనం చిన్నప్పుడు గ్లోబు అట్లాస్ ఇవన్నీ కొనుక్కుంటూ వాళ్ళం కదా. అది అందరికీ ఇచ్చారట. ఇచ్చి ఎంతో గొప్ప పని చేశాను, నాలా ఎవరు కష్టపడక్కర్లేదు అని ఆవిడ సంతోషపడ్డారట. తర్వాత ఒకసారి ఒక ప్రయాణంలో ఒక చిన్న పల్లెటూరు దగ్గర ఆగాల్సి వచ్చింది. ఓ షాప్ దగ్గర ఆగారట. సాగి ఏదైనా ఏదో ఏదో అక్కడ తీసుకున్న దాన్ని ఇవ్వడానికి ఈవిడ దగ్గర బ్యాగ్ లేదు, అతని దగ్గర కూడా బ్యాగ్ లేదు. అప్పుడు ఆయన ఏం చేశాడట అంటే, ఆ అట్లాస్ లో ఉండేటటువంటి ఒక కాగితం చింపి అందులో ఈవిడ అడిగిన వాటిని పెట్టి పొట్లాల్లా కట్టి ఇచ్చేట. తీరా ఆ పొట్లం విప్పి చూస్తే ఆ పొట్లం కట్టినటువంటి పేపర్ ఏంటి అంటే ఈవిడ పంచినటువంటి అట్లాస్ తాలూకు కాగితం అనమాట. అప్పుడు అనిపించిందిట, ఎంత తప్పు చేశాను అని. అంటే ఒకప్పుడు అట్లాసులు అందరికీ ఇవ్వాలనుకున్నటువంటి సంకల్పానికి ఇప్పుడు అయ్యో ఎందుకు ఇచ్చాను అనుకున్నటువంటి దానికి అర్థం అయింది కదా మనకి.
ఒక ప్రయోజనాన్ని ఆశించి వ్యక్తులు ఇస్తే దాన్ని ఆ ప్రయోజనం తప్ప మిగిలినటువంటి ప్రయోజనాలకి వాడుకునేటటువంటి అవివేకం కనుక ఉంటే అప్పుడు ఏమవుతుంది, నీ దగ్గర ఇది అక్కర్లేదు నాకు ఇచ్చేయి అని దాన్ని మళ్ళీ తీసుకోవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది అనమాట. పరమాత్మ కూడా అయ్యో వీళ్ళకి ఇవన్నీ ఇచ్చాను కానీ వీళ్ళ సద్వినియోగం చేసుకోవటం లేదు, వీళ్ళకి ఇవి బరువు అయిపోతున్నాయి, ఆ సంసారంలో అలసిపోతున్నారు, ఆ సంసార భోగాలని అనుభవించి 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 తాపత్రయంతో పాపం ఎంత దుఃఖపడుతున్నారో ఈ తాపత్రయాన్ని వీళ్ళకి ఉపశమింప చేద్దాము అని ఆయన సంకల్పించుకుంటాడట. అందుకే మళ్ళీ అన్ని సంకర్షతి, సం అంటే తనలో కలిసిపోయేటట్లుగా, కర్షతి లాక్కోవడం అనమాట. కర్షణం అంటే లాగడం, మన వైపు తీసుకోవడం అనమాట. సంకర్షణం ఆ జ్ఞానం కలిగింది ఆయనకి, సంకల్ప రూపమైనటువంటి సంహార సంకల్ప రూపమైనటువంటి జ్ఞానం ఎందుకు కలిగింది అని అంటే, జని మనకు ఉండేటటువంటి ఈ జన్మ వల్ల మనం పడుతూ ఉండేటటువంటి శ్రమని పోగొట్టడం. పాప ఎన్నాళ్ళైంది, ఎన్ని జన్మలెత్తి వీళ్ళు ఇలా అలసిపోతున్నారు, ఆయాస పడిపోతున్నారు, వద్దులేండి విష్ణు సహస్రనామం పుస్తకం నేను పట్టుకుంటాను, ఇచ్చేయండి, నేను పట్టుకుంటాను, ఎందుకు మీకు బరువు, నీ బరువు అని ఇచ్చిన వాడే మళ్ళీ ఎలాగైతే తీసుకుంటాడో అలాగే ప్రళయ సంకల్పం చెయ్యడం అనేది కూడా ప్రేమతోటే అని మహాతపాహ అనే నామంలో జ్ఞానాన్ని, సంకల్ప రూప జ్ఞానాన్ని, అదే సంహార రూపమైనటువంటి సంకల్పాన్ని చేసేటటువంటి జ్ఞానం అనేటటువంటి ఒక గుణం ఆ నామంలో మనకి తెలియబడుతుంది అని అంటారు. బాగుందండి. ఇప్పుడు పుస్తకాలే ఉన్నాయనుకోండి, అందరికీ పనిచేస్తున్నాం. పనిచేసిన తర్వాత అమ్మయ్య ఇల్లు ఖాళీ అయింది, హాయిగా ఇప్పుడు అల్మరలో మన సామాన్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంది, బరువు తగ్గింది. ఎన్ని ప్యాకెట్స్ అండి బాబోయ్, ఇవన్నీ కొన్ని ఇచ్చేస్తే కానీ మళ్ళీ మనకి వెయిట్ తగ్గదు అని అన్నింటినీ డిస్ట్రిబ్యూట్ చేసేసి మనం హాయిగా ఉంటాం. పరమాత్మ అలాగే అన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ లాక్కుంటున్నాడు అంటే మరి ఈ బరువంతా ఆయన మొయ్యడానికి తగినటువంటి వాడు అయి ఉన్నాడా, అంత బలం ఆయనలో ఉందా అంటే సర్వగా బలం అనేటటువంటి గుణం సంహారానికి ఎందుకు అనంటే, బలం అంటే ఏమని చెప్పుకున్నాం మనం, ధారణ సామర్థ్యం అని అనుకున్నాం. ఏష సేతుర్విధరణ అని ఇలాంటివన్నీ చెప్పుకున్నాం చూసారా. ఎన్నింటినైనా అనాయాసంగా పట్టి ధరించి ఉంచగలిగినటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని బలము అని అంటారు. సంకర్షణుడై అన్నింటినీ తన వైపు లాక్కుంటే మహాప్రళయంలో, సంహారంలో, అప్పుడు వాటిని అన్నింటినీ ఎక్కడ పెట్టుకోవాలి, తనలోనే పెట్టుకోవాలి. నా బ్యాగ్ లో చోట్లేదు, ఇది నువ్వు పట్టుకుంటావా, నాకు వెయిట్ ఎక్కువైపోయింది 2 కేజీలు, నువ్వు తీసుకుంటావా అని మనం ఫ్లైట్ లో జరిగినప్పుడే పంచుకుంటూ ఉంటాం. కానీ పరమాత్మల ఎవరితోటి పంచుకోడు, మొత్తమంతా తానే ధరించి ఉంటుందా. సర్వం గచ్చతి, అన్నింటినీ ఆయన దగ్గరికి వెళ్ళేటట్లుగా తీసుకుంటాడు. కాబట్టి అక్కడ బలం అన్నమాట. అంటే సంహారంలో జ్ఞానము, బలము అనేది సంకర్షణలో మహాతపాహ సర్వగః అనేటటువంటి 2 నామాలు చెప్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాతది ప్రద్యుమ్న వ్యూహం. ఆ ప్రద్యుమ్న వ్యూహంలో ఐశ్వర్యము, వీర్యము అనేటటువంటి 2 లక్షణాలు ఉంటాయి, 2 గుణాలు ఉంటాయి. ఇప్పుడు అందులో సర్వగః సర్వవిత్ అనేటటువంటి మాట సర్వం విందతి అనే అర్థాన్ని ఇస్తుంది. అంటే అన్నింటినీ పొందుతున్నాడు అని అర్థం అన్నమాట. అన్నింటినీ తెలుసుకుంటున్నాడు అని అర్థం కాదు. సర్వవిత్ అంటే అన్నీ తెలిసిన వాడు అనే ఒక అర్థం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ విత్ అనేది విందతి అనే అర్థాన్ని ఇస్తుంది. అన్నింటినీ పొందుతున్నాడు అని అర్థం అన్నమాట. ఎన్నింటిని ఇప్పుడు ప్రద్యుమ్నుడు ఏం చేస్తాడు, సర్గధర్మౌ నయసి, సృష్టి చేసేటటువంటి వాడు ప్రద్యుమ్నుడు కదా. ఈ సృష్టి చేసేటటువంటి ప్రద్యుమ్నుడు, సృష్టి అంటే ఏమిటి అంటే ఎలా సంహరించాడో మళ్ళీ అలాగే అన్నింటినీ ధాత యథా పూర్వమకల్పయతో అనే అర్థంలో అన్నమాట. అన్ని పైన పెట్టేశానండి, బుక్స్ అన్ని కట్టకట్టి పైన పెట్టానండి. ఈ జానకమ్మ గారు వచ్చి ప్రాణం తినేస్తున్నారు, ఈ పుస్తకం తీయండి, ఆ పుస్తకం తీయండి, ఇది కావాలి అది కావాలి అనేసరికల్లా మళ్ళీ యథాప్రకారం మా కబోర్డ్ సర్దేసుకున్నామండి. ఇప్పుడు మేము ఈజీగా ఆ పుస్తకాలు ఐడెంటిఫై చేసి తీసుకోవడానికి తగినట్లుగా వచ్చాయి. అన్ని మూటలు కట్టి పెట్టినప్పటి స్థితి మళ్ళీ మూటలు కట్టి విప్పి వాటిని అందంగా యథాప్రకారము సర్దుకున్నటువంటి స్థితి అన్నమాట. ఇప్పుడు సృష్టి అన్నాళ్ళు
అలాగే సంహారం ఎన్నాళ్ళు, ప్రళయం ఎన్నాళ్ళు ఉంటుంది, ఆ స్థితి ఎంత ఉంటుంది, సృష్టికాలం ఎన్నాళ్ళు ఉంటుంది అంటే ఒకటే మనకి సమాధానం దానికి. రాత్రి ఎంతసేపు, పగలు ఎంతసేపు అని ప్రశ్నిస్తే ఇది అది సమానమైనటువంటి డ్యూరేషన్ లోనే ఉంటాయి. పగటి కాలం 12 గంటలు, రాత్రి కాలం 12 గంటలు, మొత్తం కలిపి 24 గంటలు. అలాగే సృష్టి సమయము అంతే, సంహార సమయము అంతే. అంత సమయం అయిన తర్వాత మళ్ళీ సృష్టి చెయ్యాలన్నమాట. ఇప్పుడు ఆ సృష్టి చేసేటప్పుడు యథాప్రకారంగా అన్నింటినీ మళ్ళీ తీస్తున్నాను 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 అనుకునేటటువంటి ఒక ఉల్లాసం, మళ్ళీ వీటన్నింటినీ పొందుతున్నాను మళ్ళీ వీటన్నింటినీ పొందుతున్నాను అనేటటువంటి ఆ సృష్టి క్రియా చేయడం వల్ల కలిగినటువంటి ఉల్లాస రూపమైనటువంటి ఐశ్వర్యం అంటారన్నమాట. ఐశ్వర్యం అంటే ఏమిటి? నియమన సామర్థ్యం అని అంటారు కదా. మళ్ళీ వాటిని అన్నింటినీ సృష్టించగలగడం అంటే వాటిని నియమనం చెయ్యగలిగేటటువంటి ఉల్లాస రూపమైనటువంటి శక్తి అంటారు. అది ఐశ్వర్యం అని చెప్పబడుతుంది. మళ్ళీ నావన్నీ నాకు వచ్చేసాయి అని అనుకుంటాడనమాట. అదే అక్కడ మనకి సర్వవిత్ అన్ని యథాప్రకారంగా ఉన్నాయి. బ్యాగ్ విప్పి చూసుకుంటే అన్ని వస్తువులు కూడా మళ్ళీ స్పష్టంగా మనకి పేర్చుకున్నాం అనమాట. అది సృష్టి అవుతుంది. తర్వాత సర్వవిత్ భాను అని అంటారు. ఈ మధ్యనే నేను ఇల్లు మారి ఆ అనుభవాన్ని చేసి ఉన్నాను కాబట్టి ప్యాకింగ్ అన్ప్యాకింగ్, ప్యాకింగ్ అన్ప్యాకింగ్. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్యాకింగ్ అయితే సంతోషంగానే చేసేసుకుంటాం, వచ్చిన తర్వాత అన్ప్యాకింగ్. అందులో ఇల్లు అలాంటివి మారాలంటే అన్ప్యాకింగ్ చేసుకున్నప్పుడు మొత్తం అన్ని సర్దుకుంటే సంతోషమే, కానీ మొహాలు ఎలా ఉంటాయండి, తీరు ఎలా ఉంటుందండి, పీక్కుపోయి ఉంటుంది, నీరసం వస్తుంది, బలం తగ్గిపోతుంది, వెయిట్ తగ్గిపోతుంది కదా, ఇంత శ్రమ కలుగుతుంది. మరి పరమాత్మ ప్రద్యుమ్న రూపుడై సృష్టి చేస్తే ఆ సృష్టి చేసినప్పుడు అన్నింటినీ తనలోంచి ఆయన తీసి మళ్ళీ అన్నింటినీ పొందినప్పుడు ఆయనలో ఏమైనా మార్పు వస్తుందా అంటే లేదు. భాను అలాగే ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. ఏ రకమైనటువంటి మార్పు ఆయనలో కనపడకుండా ఉంటుంది. అందుకే వికార విరహో వీర్యం చెప్పుకున్నాం కదా. మార్పు లేకుండా ఉండడం, ఎంత కష్టపడ్డా మార్పు లేకుండా ఉండేటటువంటి లక్షణమే వీర్యము అని చెప్పబడుతుంది. కాబట్టి అలా మార్పు లేకుండా ఉండేటటువంటి తత్వం కనుక సర్వవిత్ భాను అనే 2 నామాలలో ఐశ్వర్యము వీర్యము అనేటటువంటి 2 గుణాలు చెప్పబడుతున్నాయి. మహాతపాహ అనే నామంలో జ్ఞానము, సంహార సంకల్పము, అలాగే సర్వగః అనే దాంట్లో బలము, అన్నింటినీ ధరించి ఉండగలిగేటటువంటి బలము. అలాగే సర్వవిత్ అంటే అన్నింటినీ మళ్ళీ పొందగలగడము, అంటే మళ్ళీ సృష్టించడము, అదే ఐశ్వర్యము. తర్వాత భాను అంటే ప్రకాశవంతంగానే ఉండడం, ఏ రకమైనటువంటి మార్పు, ఎలాగైతే శాలపురుగు తనలోంచి తీసి మళ్ళీ తన లోపలికే తీసుకుంటుంది కానీ ఏ రకమైనటువంటి మార్పుని చెందదు అని అనుకున్నామో, పరమాత్మ కూడా అలాగే సృష్టి చేసినప్పుడు ఏ రకమైనటువంటి మార్పుని పొందేవాడు కాదు. ఊర్ణనాభో విభావ్య ఈ ఉత్తర శతకంలోనే మనం అనుసంధానం చేస్తున్నాం. అంచేత ఇవి 2 నామాలు ప్రద్యుమ్న వ్యూహాన్ని తెలియచేసేటటువంటి నామాలు, 2 గుణాలని చెప్పేటటువంటి నామాలు అని అనుకున్నాం. ఇక అనిరుద్ధ వ్యూహం, అనిరుద్ధ వ్యూహాన్ని గురించి చెప్తున్నటువంటి వ్యూహ వైభవాన్ని చెప్పిన నామాలేవి అంటే విశ్వక్సేన జనార్దన. ఆ నామాలైతే మాకు తెలియవు కానండి, ఈ విశ్వక్సేన జనార్దన నామాలైతే మాకు బాగా అలవాటైనటువంటి నామాలేనండి. అందుకని వీటిని అనిరుద్ధ వ్యూహానికి ఎలా మనం సమన్వయం చేసుకోవాలి. అనిరుద్ధ వ్యూహంగా స్వామి చేసేటటువంటి పనులు ఏమిటి అంటే రక్షణ చేస్తాడు, మోక్ష ప్రదానం చేస్తాడు. ఇందులో మనకి సృష్టి స్థితి రయాలనే సంహార సృష్టి స్థితిలోనే చెప్తున్నారు కనుక రక్షణ దగ్గరికి వస్తున్నాం మనం. రక్షణ అంటే ఏది అని అంటే ఇక్కడ విశ్వక్సేన శబ్దార్థాన్ని మనం తెలుసుకోవాలి. ఈనా సేన విశ్వక్సేన అనేటటువంటి పదాలు, విశ్వక్ సేన అని 2 పదాలు అనుకుంటే ఆ సేన పదాన్ని స ఈనా అనేది సేన అని అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఈనా అనే పదం తాలూకు అర్థం గుర్తుపెట్టుకోవాలంటే ఇరైవా నీ తారాయి పరై అనే పాసురంలో ఇరైవా అంటే ఏమని అర్థం చెప్పుకుంటున్నామో స్వామి అని అర్థం చెప్పుకుంటున్నాం. అక్కడ ఇరైవా అంటే స్వామి అన్నట్టుగానే ఈనా అని అంటే
స్వామి అని అర్థం అన్నమాట, రక్షకుడు అని అర్థం అన్నమాట. స ఈనా అంటే రక్షకునితో కూడినది అని అర్థం. దాన్ని సేన అంటారు, జాగ్రత్తగా గమనించండి. ఈనా అంటే రక్షకుడు, సేన అంటే రక్షకుడు కలిగినది అని అర్థం. సైన్యం 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 అని అంటూ ఉంటున్నారు కదా. ఏమిటి సైన్యం? వానర సైన్యం అంతా. మరి వానర సైన్యానికి రక్షకుడు ఉన్నాడా లేదా అంటే సేన ఉంది, సేనాధిపతి ఉంటాడు కదా. సేనాధిపతి సేన ఈ రెండింటిలో సేన సేనాధిపతి చేత రక్షింపబడుతుందా, లేక సేనాధిపతిని రక్షించటం కోసం సైన్యం ఉంటుందా అంటే రాజకీయ శాస్త్రం, రాజనీతి శాస్త్రం ఏం చెప్తుంది? సైన్యాన్ని తన రక్షణ కోసం వాడుకునేవాడు కాదు సేనాధిపతి, తాను రక్షించేవాడు. సైన్యాధిపతిగా ముందుకు ఎందుకుంటాడు ఆయన అంటే ఏమైనా వస్తే తనకి రావాలి, సైన్యానికి ఏమీ రాకూడదు అని కదా. ఆధిపత్యం వహించి సైన్యాధికారులుగా ముందునుంటాడు. కమాండర్స్ గా ఎందుకుంటారు వాళ్ళు అంటే ఆ బలగాన్ని, ఆ టీంని వాళ్ళు ముందుండి నడిపిస్తూ ఉంటారు, రక్షిస్తూ ఉంటారు అని అర్థం అనమాట. అలాంటి సేనలు అన్ని వైపులా కలిగినటువంటి వాడు ఎవరో ఆయన విశ్వక్సేనుడు అంటాడు. విశ్వక్ అంటే అన్ని వైపులా అని అర్థం అనమాట. విశ్వక్సేన కలిగిన వాడు అంటే అన్ని వైపులా రక్షించవలసినటువంటి వర్గములని కలిగినటువంటి వాడు అని అర్థం అనమాట. అందుకని అనిరుద్ధుడు రక్షణ కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు కనుక ఆయనని విశ్వక్సేన అనే నామంతో చెప్తారు. ఇప్పుడు మనం గ్రూప్ లీడర్ గా ఉన్నాం అనుకోండి, మనం ఆ గ్రూపుని మనం సేవ కోసం ఉపయోగించుకునేటటువంటి వాళ్ళం కాకూడదు, మనం వాళ్ళకి రక్షణని కల్పించే వాళ్ళం కావాలన్నమాట. అనిరుద్ధుడు రక్షణకర్త కాబట్టి విశ్వక్సేన అనేటటువంటి నామం ఆ రకంగా ఏ గుణాన్ని చెప్తోంది? మనకి ఐశ్వర్య వీర్యములు అయిపోయాయి, తర్వాత శక్తి తేజస్సులు అని మనకు చెప్తారు. శక్తి అంటే ఏది? అఘటిత ఘటనా సామర్థ్యము శక్తి అవుతుంది, లేదా అన్నిటికీ మూలంగా ఉండడం, ఉపాదాన కారణం కావడం కూడా శక్తి అని చెప్పబడుతుంది. అంచేత శక్తి అనేటటువంటి గుణంతో అనిరుద్ధ వ్యూహ రూపుడే ఆయన రక్షణని నిర్వహిస్తున్నాడు అని విశ్వక్సేన పదం శక్తి అనేటటువంటి గుణాన్ని మనకి ఆవిష్కరిస్తుంది అంటారు. తర్వాత పదం ఏమిటి? జనార్దన అనేటటువంటి నామం. జనార్దనుడు అంటే జనులను పీడించేవాడు అని అర్థం. నిజంగా జనార్దనుడు అంటే అర్ధనుడు అంటే పీడించేవాడు అని అర్థం. ఇదేమిటండి? విశ్వక్సేన అంటే రక్షించేవాడని, జనార్దనుడు అంటే పీడించేవాడు అని ఎలా అనుకుంటాము అని అంటే, ఇప్పుడు రక్షించడం అంటే ఏమిటి? వాళ్ళకు ఉండేటటువంటి వ్యతిరేకమైనటువంటి శక్తుల నుండి వీళ్ళని కాపాడడం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని అంటాం కదా. అంచేత ఆ శిష్ట రక్షణ చేసేటప్పుడు దుష్టులని శిక్షించే, అక్కడ జనులు అంటే దొంగల బారి నుంచి కాపాడేటటువంటి వాడే కదా ఈ శక్తిమంతుడు, రక్షకుడు అవుతాడు. అంచేత జనులు అంటే అక్కడ ఎవరు? దొంగల లాంటి వారు, పీడించేటటువంటి వారు. అలా పీడించేటటువంటి వారిని పీడించేటటువంటి వాడు అంటే వాళ్ళని అంతం చేసేటటువంటి వాడు కనుక జనార్దన అంటారు. ఈ జనార్దన నామంలో మనం ఏ గుణాన్ని చూడాలి అంటే తేజస్సు అనేటటువంటి గుణాన్ని, అంతే కదా. శక్తి తేజస్సులు. తేజస్సు అంటే ఏమిటి? ఇప్పుడే మీరు టేబుల్స్ వేసిన వాళ్ళు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నతత్ర సూర్యోభాతి నేమా చంద్రతారకం తేజ పరాభిభవన సామర్థ్యం. తన దగ్గర ఏది నిలవకుండా ఉండేటట్లుగా చేయడం. మేము శక్తిమంతులమే అనుకున్న వాళ్ళ శక్తి తన దగ్గర నిలవకుండా చేయడం తేజస్సు అని చెప్పబడుతుంది కదా. సహాయ నిరపేక్షంగా చెయ్యటం, అది కూడా మరొకళ్ళ సహాయం తీసుకుని చేసేటటువంటి లక్షణం కాదు తేజస్సు. అంచేత జనార్దన నామం ఆ రకమైనటువంటి తేజస్సు అనేటటువంటి గుణానికి వాచకం అవుతుంది అని. మహాతపాహ సర్వగః సర్వవిత్ భాను విశ్వక్సేనో జనార్దన అనేటటువంటి ఈ 6 నామాలలోనూ జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజస్సులని మనం
భావించాలి అని అంటారు. ఇది ఇవాళ విష్ణు సహస్రనామ జయంతి సందర్భంగా మనం చేసుకుంటూ ఉండేటటువంటి, సమర్పిస్తూ ఉండేటటువంటి ఒక పుష్పంగా అనుకుంటున్నాం అనమాట. ఈ నామాలు మనం రోజు అనుసంధానం చేసుకుంటున్నప్పుడు ఈ భావనలు మనకి స్ఫురించేటట్లుగా ఉండాలి. ఈ వ్యూహాలలో ఇవే కాకుండా ఇంకా ఆయన శాస్త్ర ప్రదానం కూడా చేస్తాడు అని చెప్పారు. ఆ శాస్త్ర ప్రదానం చేసేటప్పుడు ఉండేటటువంటి అర్థాలను ఇచ్చేటటువంటి నామాలు తర్వాత 4 నామాలు అని అన్నారు. ఇప్పుడు మనకి సమయం అయిపోయింది కాబట్టి ఇంకా అవన్నీ మనం చెప్పుకోలేమన్నమాట. స్పష్టంగా చెప్పారు చూడండి. 129వ నామం నుంచి అంటే వేదో వేదవిద్ అవ్యంగో వేదాంగ అనేటటువంటి 4 నామాలు శాస్త్ర ప్రధానాన్ని తెలియచేస్తున్నాయి అని అంటారు. ఆ తర్వాత వేదవిత్ మళ్ళీ వస్తుంది ఇంకొక నామం, సర్వవిత్ అని ఒకటి వస్తుంది, వేదవిత్ అని ఒకటి వస్తుంది. ఆ నామము మనకి ఆయన ధర్మ ప్రచారం, ధర్మ ప్రవర్తన చేస్తాడు అనేటటువంటి అర్థాన్ని కూడా ఇస్తుంది. అంచేత కార్యభేదంలో ఈ 3 వ్యూహాలలో కూడా చెప్పబడినటువంటి కార్యాలన్నీ కూడా ఇందులో వచ్చేసాయి. చతుర్నాం పురుషార్థానాం అని మనం అనుకుంటాం కాబట్టి 4 పురుషార్థములు అయితే అందులో 4 కార్యములు అని చెప్పుకుంటే సంహార, సృష్టి, స్థితి, మోక్ష ప్రధానములు. ముముక్ష శుశ్రూష అంటే ఎందుకు మళ్ళీ ఆయన సృష్టి చేస్తాడు అంటే అది మోక్ష ప్రదానం చేయడం కోసం, సంహరించి రక్షించి ఆయన చేసేదేది మోక్ష ప్రదానం చేస్తాడు అని ఈ నామాలలో ఉండేటటువంటి అంతరార్థాన్ని మనం గ్రహిస్తూ అలాంటి వ్యూహములు మళ్ళీ అవాంతర వ్యూహములుగా మారతాయి అంటున్నారు. తర్వాతి శ్లోకంలో 40వ శ్లోకాన్ని ఒకసారి మనం అనుసంధానం చేసుకుందాం. సంగ్రహంగానైనా చెప్పేసుకుందాం. ఇక్కడితోటి ఈ టాపిక్ కంప్లీట్ అవుతుంది అనమాట మనకి. అందుకని ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వ్యూహాలు 4, పురుషార్థాలు 4, రూపాలు 4. ఈ వ్యూహ రూపాలని మనం గుర్తుపెట్టుకోవడం కోసం చతురాత్మ, చతుర్బాహు, చతుర్వేదవిత్ ఇలాంటి నామాలన్నీ మనం చతుర్మూర్తి, చతుర్బాహు అనేటటువంటి నామాలని మనం చూస్తున్నాం. చతుర్వ్యూహ, చతుర్గతి మళ్ళీ 700 దశకంలో ఈ నామాలు మనకి వస్తాయి. చతుర్మూర్తి, ఈ చతుర్మూర్తి నామం దగ్గర మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకుందాం. విభవ అవతారాలను అక్కడ వర్ణిస్తూ ఉంటారు, శ్రీకృష్ణ వైభవాన్ని గురించి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు వేద ప్రాచేత దాని వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన అని ఒక శ్లోకం మనకి బాగా తెలిసిన శ్లోకమే. అంటే ఇప్పుడు నారాయణుడే ఆయన పరపుంసుడే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే, దశరథాత్మజుడు అయినాడు అంటే రాముడు ఒక్కడే పుట్టాడా? దశరథుడికి 4 కొడుకులు పుట్టారు కదా. అంటే ఆ వేదవేద్యుడైనటువంటి పరపురుషుడు 4 మూర్తులలో ఆవిర్భవించాడు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా. అంటే వీరు కూడా పరదైవమైనటువంటి, పరతత్వమైనటువంటి నారాయణాంశ అనేది మనకి రామాయణంలో అయితే స్పష్టంగా తెలుస్తుంది. వాల్మీకి భగవానుడు చెప్పాడు, రామాయణం ఈ మధ్య మీరు చదువుతున్నారు కూడా కాబట్టి అందులో ఏ రకమైనటువంటి సందేహం వద్దు. చతుర్మూర్తి అన్నప్పుడు ఈ రకంగా మనం భావన చేసుకోవచ్చు. చతుర్మూర్తి అంటే వ్యూహమూర్తి అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. మరి కృష్ణావతారంలో అయితే కృష్ణుడు ఒక్కడే పుట్టాడా అంటే కాదు, ఆయన కూడా చతుర్మూర్తి అయ్యే పుట్టాడు. ఆ చతుర్మూర్తులు ఏవి అంటే శ్రీకృష్ణుడు వాసుదేవుడు అని కదా చెప్పబడుతున్నాడు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని కదా మనం చెప్పుకున్నాం. శ్రీకృష్ణుడిని వాసుదేవుడు, వసుదేవుని కుమారుడు కదా. ఆయన గుణషట్కం పూర్ణంగా ఉండేటటువంటి మూర్తి శ్రీకృష్ణమూర్తి, వాసుదేవ వ్యూహము. బలరాముడు సంకర్షణుడు, బలరాముడికి సంకర్షణుడు అనేటటువంటి పేరుతో వ్యవహారం ఉంటుంది కాబట్టి సంకర్షణ వ్యూహ రూపము బలరాముడు, జ్ఞాన బలాలు కలిగిన. అలాగే ప్రద్యుమ్న శ్రీకృష్ణుని యొక్క కుమారుడు, అనిరుద్ధుడు శ్రీకృష్ణుని యొక్క మనుమడు. ట్రిప్లికేన్లో మనకి భగవంతుడు మొత్తం సకుటుంబంగా కనిపిస్తాడు కదా, పార్థసారథి పెరుమాళ్ళు. అక్కడ
కృష్ణ, బలరామ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపాలు కనిపిస్తాయి. అందులో బలరామ అనే దాన్నే సంకర్షణుడు అనుకుంటే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఇక్కడైతే సోదరులుగా ఉంటున్నారు, అక్కడైతే కుటుంబంగా ఉన్నాడు. సోదరుడు ఒకడు, కుమారుడు ఒకడు, అలాగే మనుమడు ఒకడు. ఇలా చతుర్మూర్తి, అక్కడ కూడా చతుర్మూర్తి అని మనం భావన చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. ఇవి ప్రధానమైనటువంటి వ్యూహ రూపాలు. అయితే మళ్ళీ ఉపాసకుల యొక్క సౌకర్యం కోసం, ఉపాసకులకి కార్యాన్ని సాధన చెయ్యటం కోసం ఈ ఒక్కొక్క వ్యూహము మళ్ళీ 4 వ్యూహాలుగా మారుతుంది. 4 జాతృక్రమాన్ని అనుసరించి అని చెప్తున్నారు. ఇందులో ముందుగా శ్లోకం చదువుకుందాం. జాగ్రత్, స్వప్న, అత్యలస, తురీయ, ప్రాయ, ధ్యాతృక్రమవదుపాస్య స్వామిన్ తత్తత్సహ పరిబర్హః చాతుర్వ్యూహం వహసి చతుర్థ. మరొకసారి చిన్న శ్లోకం అని సంతోషపడకండి, చదవడం కొంచెం కష్టమే, జాగ్రత్తగా చూడండి. జాగ్రత్, స్వప్న, అత్యలస, తురీయ. స్వప్నాత్యలస అని కలిపి ఉంది. అత్యలస అనేదన్నమాట అక్కడ ఒక అవస్థ. తురీయ ప్రాయ ధ్యాతృక్రమవదుపాస్య స్వామిన్ తత్తత్ సహ పరిబర్హః చాతుర్వ్యూహం వహసి చతుర్థ అనేది శ్లోకం. ఇందులో స్వామిన్ స్పష్టంగానే సంబోధనార్థకమైనటువంటి పదం ఉంది. వహసి అనేది ఒక్కటే ఇందులో క్రియాపదం. నిన్నటి శ్లోకంలో 2 సంబోధనలు ఉన్నాయి, ఒకటి భగవన్నని, ఒకటి రంగాధిరాజ అని. ఇందులో స్వామిన్ అనేది మనకి క్రియాపద సంబోధనార్థకమైనటువంటి పదం. వహసి అంటే క్రియాపదము, వహిస్తున్నావు అంటే పొందుతున్నావు, ధరిస్తున్నావు అనేటటువంటి అర్థంలో వహసి అనేది క్రియాపదం అన్నమాట. మనకి శరణాగతి గద్యంలో వస్తుంది అనుకుంటాను, పరిబర్హ అనేటటువంటి పదం, లేదా వైకుంఠ స్తవంలోనే పరిజన పరిబర్హ భూషణాన్యాయుధాని అనేటటువంటి ఒక శ్లోకం వస్తుంది మనకి. వరదరాజ వైకుంఠస్తవమో వైకుంఠస్తవం అన్నట్టుగా గుర్తు నాకు. పరిజన పరిబర్హ భూషణాన్యాయుధాని వరదమఖిలమేతత్ సంశ్రితార్థం చకర్థ అని వస్తుంది. ఇక్కడ కావలసిన పదం పరిబర్హ అనేటటువంటి పదాన్ని జ్ఞాపకం చేసుకుంటాం అన్నమాట. పరిబర్హలు అంటే ఆ సేవకి, కైంకర్యానికి ఉపయోగపడేటటువంటి వస్తుజాతము, ఛత్రచామరాదులు అని అక్కడ మనం చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు ప్రధాన వ్యూహములు 4 అయితే ఆ ఒక్కొక్క వ్యూహము మళ్ళీ 4 రూపాలని ధరిస్తుంది. ఆ రూపాలు కూడా దేనికదే తగినటువంటి శరీరముతో, అవయవములతో, రంగులతో ఉంటుంది అనేదాన్ని, దానికి ఉండేటటువంటి విశిష్టతలు దేనికి దానికే ప్రత్యేకంగా ఉంటాయి. ఇది ఆగమ శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా ప్రద్యుమ్నుడు ఏ రంగులో ఉంటాడు, ఎలా ఆయుధాలని ధరిస్తాడు, ఏవేవి కలిగి ఉంటాడు, అవన్నీ కూడా స్పష్టంగా మనకి ఇచ్చారు. సమయం లేదు కనుక మనం చెప్పుకోలేకపోతున్నాం అనమాట. అలా 16 వ్యూహాలుగా ఉండేటటువంటి ఆయన కూడా అలాగే విలక్షణమైనటువంటి రూపాలతో ఉంటారు అని చెప్తున్నారు. ఇందులో 4 అవస్థలని మనకి తెలియచేస్తున్నారు. ఇప్పుడు మీరందరూ బహుశా సుషుప్తి అవస్థలో ఉండి ఉంటారు అని నా ఉద్దేశం. మరొక 5 నిమిషాలు అయితే తేరుకుంటారు అనుకోండి. కానీ సుషుప్తి అవస్థలోకి ఎప్పుడు వెళ్ళిపోతాము అంటే 2:15 గంటలకు వెళ్ళిపోతాం అనమాట. 2:30 దగ్గర నుంచి ఏ అవస్థ మనకు మొదలవుతుంది? స్వప్న అవస్థ మొదలవుతుంది. 2 నుంచి 2:30 వరకు మనకి ఏ అవస్థ ఉంటుంది? జాగ్రత్త అవస్థ ఉంటుంది. 3:15 అయిన తర్వాత ఏ అవస్థ ఉంటుంది? తురీయ అవస్థ ఉంటుంది. ఇదే వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు నేను ఇది చెప్తున్నాను అనమాట. అంటే మనం కాలక్షేపం ప్రారంభమై మననం అయిన తర్వాత ఇంకా మనం ప్రారంభించుకుందాము అన్నప్పుడు అందరూ మంచిగా అలర్ట్ గా చక్కగా ఏమి అసలు వెనక్కి కూడా చారబడకుండా పుస్తకం వైపు చూస్తూ ఉంటారు చూసారా. దీన్ని జాగ్రత్త అవస్థ అంటారు. అంటే పూర్తిగా ఇంద్రియాలన్నీ పనిచేస్తూ జగత్తుని గుర్తించగలిగేటటువంటి
ఉండేటటువంటి బోధావస్థ అని అంటారు. తెలివి కలిగి ఉండుట అని అర్థం అనమాట. తర్వాత స్వప్న శ్లోకమే చూడండి, జాగ్రత్త స్వప్న. ఇప్పుడు 2:22 ఏంటంటే నేను ప్రారంభించేదే 2:15 అలా ప్రారంభిస్తాను కనుక అలర్ట్ గానే ఉంటారు, పర్వాలేదు. 2:25, 2:30 అయ్యేసరికల్లా అప్పుడప్పుడు ఎవరో ఇంకొకరు కనిపిస్తూ ఉంటారు, మనకి ఏవో పనులు కనిపిస్తూ ఉంటాయి, మళ్ళీ మనం తేరుకుంటూనే ఉంటాం అనమాట. ఇది స్వప్నావస్థ అని మరొక అవస్థ ఉంటుంది మనకి. అప్పుడు ఇంద్రియాలు పనిచేయవు, ఇక్కడే ఉంటాం, హాయిగా ఉంటాం, కానీ మనస్సు మాత్రం మరొక దారి మీదకి పరిగెడుతూ ఉంటుంది అనమాట. మనసా మరొక అనుభవం మనకి కలుగుతూ ఉంటుంది. స్వప్నం అంటే అంతే కదా, ఇంద్రియాలతో చేసే అనుభవం కాదు, మనస్సుతో చూసేటటువంటి బోధ, మనస్సుకి కలిగేటటువంటి జ్ఞానం, అది అది స్వప్నావస్థ అవుతుందన్నమాట. తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. జానకమ్మ గారు లేపినా లేచేటటువంటి స్థితి ఉండదు, అందరి వీడియోలు ఆఫ్ చేసే ఉంటాయి. ఉన్నారా లేదా రాజుగారి తోటలో గప్చిప్ గులాబ్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంత చాలా కామ్గా శ్రద్ధగా అక్కడ సూది పడ్డా వినపడేంత నిశ్శబ్దం. దేనివల్ల అంటే మన ఇంద్రియాలు మన శరీర అవస్థలో లేవు, మన మనస్సు మనకి బోధలో లేదు, పూర్తిగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. దాన్ని సుషుప్తి అవస్థ అని అంటారు. ఈ సుషుప్తి అవస్థ అంటే ఏమీ లేదా అండి ఇక్కడ అంటే ఉన్నారు, అందరు ఐడీలు మాత్రం కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నాకు అలా మారుతూ ఉంటాయి. ఈ ఐడీలు కనిపించటం లాంటిదే సుషుప్తి అవస్థలో మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ ఉంటాం మాత్రం, అంతే. మంచి గుర్రు వినిపిస్తే బయట వాళ్ళకి వినిపిస్తుంది, కానీ మన గుర్రు మనకు వినిపించదు కదా గురక. ఇక నాడీ స్పందం మాత్రం ఉంటుంది, నాడి కొట్టుకుంటూనే ఉంటుంది, రక్త ప్రసారం మాత్రం జరుగుతూనే ఉంటుంది, అవి ఆగిపోవు కదా. కానీ ఏ రకమైనటువంటి జ్ఞానము లేకుండా పర్వాలేదులే వీడియో పెడతారు కదా యూట్యూబ్ లో, మళ్ళీ విందాంలే, ఈ పార్ట్ మర్చిపోయాం మళ్ళీ విందాంలే, నిశ్చింతగా ఉంటాం మనం 2:15 నుంచి 3 గంటల దాకా. ఇప్పుడు మళ్ళీ మనకి అలారం పెట్టినట్లుగా బాడీ మళ్ళీ దీంట్లోకి వస్తుంది. అప్పుడు తెలివి వచ్చేసరికి ఏముంది, అయిపోయింది, అప్పుడే టైం అయిపోయింది కాబట్టి మనకి అంత మహాప్రళయ దశ అంటారు, దాన్ని తురీయావస్థ అంటారు. ఇదిగో పరిజన పరిబరహ అనేది వరదరాజస్తవంలో శ్లోకం అని పెడుతున్నారు, ఆ పరిబరహ అనడం కోసం చెప్తున్నాను. అలాగే ఇక్కడ 4 అవస్థలని చెప్తున్నారనమాట. జాగ్రత్త అంటే మేలుకుని ఉన్నటువంటి స్థితి, స్వప్న కలలు కంటూ ఉండేటటువంటి అవస్థ, అంటే మనస్సుతో బోధ కలిగి ఇంద్రియాలకి బోధ లేకుండా ఉండేటటువంటి స్థితి. అత్యలసం అంటే ఇది సుషుప్తి అవస్థ అని మనం చెప్పుకోవాలి. సుషుప్తి అవస్థ అంటే కేవలం శూన్యం, ఏదీ లేదు అని అనుకోకుండా ఉన్నామంటే ఉన్నాము అంతే తప్ప ఏ రకమైనటువంటి జ్ఞానం అక్కడ మనకి నామరూప విభాగమైనటువంటి స్మృతి ఉండదు. జగత్తుని మనం ఆ రకంగా గుర్తించగలిగే వాళ్ళం కాదనమాట. ఇది అది అని తెలుసుకునేటట్లుగా ఉండదు మనకు ఉండేటటువంటి అవస్థ. దాన్ని అత్యలస సుషుప్తి అవస్థ అని అంటారు. తర్వాత తురీయ అంటే 4వ అవస్థ అంటారు. ఇప్పుడు మనకి బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అని 4 ఆశ్రమాలు చెప్పారు తెలుసా. అందులో 4వ ఆశ్రమమైనటువంటి సన్యాసాశ్రమాన్ని తురీయాశ్రమం అని అంటారు. ఆ పదమే ఇక్కడ తురీయ అవస్థ అంటే 4వ అవస్థ. ఇది మహాప్రళయ అవస్థ. ఇప్పుడు మనకి నాడీ కొట్టుకోదు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉండవు, రక్త ప్రసారము ఉండదు, నామరూప విభాగము ఉండదు, మనకు అసలు ఏ రకమైనటువంటి జ్ఞానము లేకుండా భగవంతుడిలో లీనమైపోయేటటువంటి స్థితి, తమస్సులో ఏకీభవతి అంటారు. ఇదంతా తమస్సులో ఏకమైపోతుంది అనమాట. ఒక్కొక్కటి ఎలా వచ్చాయో మళ్ళీ అందులోకి వెళ్ళిపోతూ ఉంటే దీన్నే తమోవస్థ అంటారనమాట. అది తురీయ అవస్థ, అదే మహాప్రళయం అని చెప్తారు. ఆ 4గింటిలోనూ కూడా ప్రాయ అనే పదం దానితో సమానమైన అని అర్థం. జాగ్రత్త అవస్థ లాంటి, స్వప్నావస్థ లాంటి, అత్యలసావస్థ లాంటి, తురీయావస్థ లాంటి, ధ్యాతృక్రమవత్ ఉపాసకుల యొక్క క్రమం,
ఇలా ఉంటుందన్నమాట. అందులో మనకి బాగా తెలివి కలిగి ఉంటే జాగ్రత్త అవస్థ, ఉపాస్యులకి ప్రబుద్ధులు అయి ఉంటే, అంటే ఈ జగత్తునంతటినీ గుర్తించగలిగేటట్లుగా ఉంటే, అంతకంటే కొంచెం ఆ బోధ తగ్గితే దాన్ని స్వప్నావస్థ, అంతకంటే కొంచెం తగ్గితే దాన్ని అత్యలసావస్థ, అంతకంటే పూర్తిగా తగ్గితే దాన్ని తురీయావస్థ అంటారు. అంటే ఈ జగద్ వ్యవహారంలో స్వల్పమైన బోధమైతే అది తురీయావస్థ, అంతకంటే కొంచెం ఎక్కువైతే సుషుప్తి అవస్థ, అత్యలసావస్థ, అంతకంటే కొంచెం ఎక్కువైతే స్వప్న, అంతకంటే కొంచెం పూర్తిగా ఉంటే దాన్ని జాగ్రత్త అవస్థ అని అంటారనమాట. ఇప్పుడు ఉపాస్య క్రమం అంటే ఉపాసకుల యొక్క క్రమాన్ని అనుసరించి వాళ్ళకు ఉండేటటువంటి బోధం అంటే జగద్బోధం అనమాట. ఈ వైషయికమైనటువంటి విషయాల గురించినటువంటి ఒక బోధం ఎలా ఉంటుందో ఆ ధ్యాతృ క్రమవత్ ఉపాస్య, ఆ ధ్యాతృక్రమం వలె ఉపాస్య, ఉపాస్యుడవు అయి ఉంటావు, అంటే ఉపాసించదగిన వాడవు అయి ఉంటావు నువ్వు అని. అంటే ఇప్పుడు వాసుదేవ వ్యూహం ఉందనుకోండి, అది మళ్ళీ 4 వ్యూహాలుగా మారుతుంది. మళ్ళీ సంకర్షణ వ్యూహము 4 వ్యూహాలు అవుతుంది. దేనికోసం 4 వ్యూహాలు అవుతుంది అంటే అందరికీ అన్ని అందుకోవడానికి తగినట్లుగా ఉండవు. కొంతమంది అంటారు, జానకమ్మ గారు లాంటి ఉపన్యాసాలు మాకు అస్సలు అర్థం కావండి, ఆవిడ పాఠం మాకు అసలు చాలా కఠినంగా ఉంటుందండి, అస్సలు మేము కష్టంగా అండి ఆ పద ప్రయోగాలు కానీ మాకు అసలు బోధపడదండి. లేదా కొంతమంది కథలు చెప్తున్నారండి, మరొకటి చెప్తున్నారండి, చాలా బాగా బోధపడుతోందండి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరికొంతమంది ఉంటున్నారు, ఇక జానకమ్మ గారు ఏంటండి సినిమా హీరోల గురించి చెప్తున్నారు, అలా ఎందుకు తక్కువ చేయడం, అలా చెప్పకూడదు కదా అని ఇంకొంచెం పైకి స్థాయి కూడా ఉంటుంది. ఆ స్థాయిలు ఎలా దేన్ని బట్టి అనంటే ఉపాసించే వారి యొక్క స్థితిని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు అలాంటి స్థితిని బట్టి వాళ్ళకి అందుబాటులో ఉండేటటువంటి రూపంగా తనని తాను విభాగించుకోవడం వల్ల అవాంతర వ్యూహాలు ఒక్కొక్క వ్యూహానికి మళ్ళీ 4 రకాలుగా ఉంటాయి అని చెప్తూ, స్వామిన్ అలా నువ్వు వ్యూహరూపుడు అయినప్పుడు అవాంతర వ్యూహ రూపాలని ధరించినప్పుడు కూడా తత్ ఆయా వ్యూహములకు తగినటువంటి సహా పరిబర్హ ఆయా చిహ్నాలని ధరించి ఉంటున్నావు. చిహ్నాలు అంటే గుర్తులు. ఇప్పుడు చామరాన్ని వీచేవాళ్ళు ఉన్నారనుకోండి, చామరం పట్టుకొని ఉంటారు. ఛత్రాన్ని పట్టేవాళ్ళు, కైంకర్యం చేసేవాళ్ళు ఉంటారు అనుకోండి, గొడుగు పట్టుకొని ఉంటారు. దీపాన్ని పట్టేవాళ్ళు ఉంటారనుకోండి, కాగడాన్ని పట్టుకొని ఉంటారు కదా. ఈ కాగడా కానీ, ఈ ఛత్రం కానీ, ఈ చామరం కానీ ఇవన్నీ పరిబరహలు అని చెప్పబడతాయి అన్నమాట. అంటే కైంకర్య ఉపకరణములు అంటారు. ఇన్ని రూపాలు ధరించిన తత్ సహ పరిబర్హ దానికి ఆయా వ్యూహ రూపానికి తగినటువంటి వర్ణము, శరీరము, అవయవములు, పరిబర్హలు కలిగి ఉండేటటువంటి వాడివి అయి చాతుర్వ్యూహో 4 వ్యూహములను చతుర్థ వహసి 4 రకాలుగా వహసి ధరిస్తున్నావు అని అర్థం అన్నమాట. వ్యూహం చాతుర్వ్యూహాన్ని మళ్ళీ చతుర్థ వహసి ఒక్కొక్క దాన్ని 4 రకాలుగా వహసి ధరిస్తున్నావయ్యా స్వామి అని చెప్తున్నారు ఇందులో. అంటే ఇప్పుడు మీరు టేబుల్స్ ఎలా వెయ్యాలో ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ముందు పర రూపం, ఇంకా ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు ఈ వ్యూహ రూపాలని, ఈ 4 రకాలైనటువంటి వ్యూహ రూపాలని భాగవతంలో చెప్పినటువంటి మరొక పద్ధతిని కూడా ఇందులో చెప్తున్నారనమాట. ఇప్పుడు జాగ్రత్త అవస్థ ఉందనుకోండి, ఈ జగత్తంతా ఇంద్రియ వ్యాపారంలో పూర్తిగా ప్రబుద్ధమై ఉంటుంది. తర్వాత స్వప్నంలో తగ్గి ఇలా కదా మనం అనుకుంటున్నాము. ఇప్పుడు పరమాత్మ మా పేజీ నెంబర్ 373లో ఉంది చూడండి. భాగవతము 12వ స్కంధంలో 11వ అధ్యాయంలోనే స్పష్టంగానే మనకు అక్కడ ఆ ప్రతీకలని ఇచ్చారు చూడండి, అంటే ఆ ప్రమాణాలని ఇస్తున్నారు చూడండి. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న పురుషస్వయం అనిరుద్ధ ఇతి బ్రహ్మన్ మూర్తి వ్యూహో అభిధీయతే. 4 వ్యూహాలు నీకు ఉంటాయి. ఈ 4 వ్యూహాలలో కూడా మళ్ళీ ఈ అవాంతర వ్యూహాలు ధరించేటప్పుడు విశ్వ తైజస
ప్రాజ్ఞః తురీయః ఇతి వృత్తిభిః అని చెప్తున్నారనమాట. ఇప్పుడు శబ్దస్పర్శ రూపరస గంధములు అనేటటువంటి బాహ్య విషయాలని గ్రహించేటటువంటి చతుర్వ్యూహ రూపుడైనటువంటి పరమాత్మలో ఆ చతుర్థ విభక్తమైన దాంట్లో వైశ్వరూపుడై విశ్వ అనే నామంతో ఆ అవస్థని పొందుతాడు. అలాగే స్వప్న అభిప్రాయమైనటువంటి అవస్థలో ఉండేటటువంటి జగత్తుని ఆయన గ్రహించగలిగేటప్పుడు తైజసము అని చెప్పబడుతుంది. తర్వాతది సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞ అని చెప్పబడుతుంది. తర్వాతది తురీయ ప్రళయావస్థలో అంటున్నారు. మరో 4 నామాలు మనకి ఇక్కడ చెప్పబడుతున్నాయి. విశ్వ తైజస ప్రాజ్ఞ తురీయ అనేటటువంటి నామాలు. అంటే ఈ 4 అవస్థలకి అభిమాని దేవతలు అన్నమాట. జాగ్రత్త అవస్థ అభిమాని, స్వప్నావస్థ అభిమాని, సుషుప్తి అవస్థ అభిమాని, అలాగే తురీయావస్థ అభిమాని. ఎవరు? విశ్వ తైజస ప్రాజ్ఞ తురీయ అనేటటువంటి నామాలతో చెప్పబడతాడు అని వాటికన్నిటికీ కూడా అంగ ఉపాంగ ఆయుధ ఆకల్పై భగవాన్ తశ్చతుష్టయం బిభర్తి అని మనకి స్పష్టంగా చెప్తారు. ఈ రూపాలనే మనకి చతుర్మూర్తి, చతుర్బాహు, చతుర్భేద, చతుర్వ్యూహ, చతుర్గతి, చతురాత్మా అన్న దగ్గర దీన్ని మనం తీసుకోవాలి అని అంటారు. ఇలాగా చతుర్భావ చతురాత్మ అనేటటువంటి నామం దగ్గర దీని గురించినటువంటి వివరణ మనకి ఉంది అనే దాన్ని ఇందులో మనకి చెప్తూ ఇలా ఒక్కొక్క వ్యూహము మళ్ళీ 4 రకాలైనటువంటి వ్యూహాలని వ్యూహ స్థితులను పొందుతుంది. మొత్తం ఈ వ్యూహ ప్రకారములు 16 అని మనకి దీంట్లో చెప్పు. అవస్థలు 4. ఆ అవస్థలని అభిమానించేటటువంటి అధిదైవమైనటువంటి వ్యూహ రూపాలు 4. ఇవి అవాంతర రూపాలు అయితే ప్రధానమైనటువంటి వ్యూహములు 4 అని ఆ వ్యూహ రూపి అయినటువంటి వ్యూహ ప్రకారాలని భగవత్ ప్రకారాలని వివరిస్తున్నారు అని కదా మనం అనుకున్నాం. దానికి ఎక్స్టెన్షన్ గా అందులో గుణాలు చెప్పారు, కార్యాలు చెప్పారు. ఇందులో అవస్థితులని చెప్తున్నారు. ఆ ఏ అవస్థలలో ఉపాసకులు ఏ రూపాన్ని ఉపాసన చెయ్యడాలో దానికి తగిన రీతిగా తనని తాను విభజించుకుని వారి చేత ఉపాస్యుడు అవుతున్నాడు అని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. ప్రధానంగా ఇది తెలుసుకుంటూ ఇంకా వివరాలని తర్వాత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, వివరాలన్నీ పుస్తకంలో ఉన్నాయి. జాగ్రత్త అవస్థ అంటే స్పష్టంగా మనకి చెప్తున్నారు, శరీరము, ఇంద్రియములు, ఇంద్రియ గోచరమైనటువంటి విషయములు, ఇంద్రియ వ్యాపారములు, మన అనుభవము అంతా మనకి పూర్తిగా తెలిసి ఉండేటటువంటి స్థితి. దీనిని జాగ్రత్త అవస్థ అంటారు. మేలుకొని ఉన్నాము అంటే ఏ పని చేసినా కర్తృత్వం మనదే. నేను తింటున్నాను, నేను తిరుగుతున్నాను, నేను వింటున్నాను, నేను పడుకున్నాను, నేను నడుస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, ఇదంతా కర్తృత్వం మనది అవుతుంది. ఇంద్రియ వ్యాపారాలన్నీ మనకి తెలుస్తూనే ఉంటాయి. స్వప్నావస్థ అన్నప్పుడు కర్తృత్వం మనది కాదు. నేను చేస్తున్నాను అని అనుకో, నీ శరీరేంద్రియాలు పని చెయ్యవు, కానీ అంతరింద్రియమైనటువంటి మనస్సు మాత్రమే పనిచేస్తుంది. నీకొక్కడికే నువ్వు చూస్తున్నటువంటి జగత్తంతా గోచరమై ఉంటుంది. ఎవరి స్వప్నావస్థలో ఉంటే వారికి మాత్రమే అది అనుభవ వేద్యంగా ఉండేటటువంటి స్థితి. సుషుప్తి అవస్థ అనంటే అందులో నీకు కూడా ఏ మనోఇంద్రియం కూడా పని చెయ్యకుండా ఉండేటటువంటి స్థితి, నామరూప విభాగార్హం కాకుండా ఉండేటటువంటి జగత్ స్థితి నీలో ఉంటుంది. ఇక తురీయ అవస్థలో అయితే అసలు పూర్తిగా అన్ని కోల్పోతావు అన్నమాట. అదే మహాప్రళయ స్థితి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మళ్ళీ 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 మనం రిపీట్ చేసుకుంటాం. పాంచరాత్ర
ఆగమోక్తంగా ఈ విషయాలన్నీ, ఈ వ్యూహ స్వరూప వైభవం అంతా కూడా మనకి భాగవత పురాణంలో చెప్పబడి ఉంది. ఆగమాలలో పాంచరాత్ర ఆగమం చాలా స్పష్టంగా చెప్పింది. నిన్న మనం చెప్పుకున్న వ్యూహాలు 3 అని చెప్పేటటువంటి పద్ధతి ఉంది, వ్యూహాలు 5 అని చెప్పేటటువంటి పద్ధతి. పాంచరాత్రాగమోక్తంగా 5 ప్రకారాలు అయితే భాగవత సిద్ధాంతం ప్రకారంగా 3 అని నిన్న పర వ్యూహ విభవ అని చెప్పుకునేది. అది భాగవత ఉక్తమైనటువంటి విధానము అని తెలుసుకుంటూ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఎంతో నాలెడ్జ్ వస్తుంది, ఎన్నో విషయాలు, శాస్త్రోదితమైనటువంటి విషయాలను మనం తెలుసుకోగలిగే అవకాశం కేవలం ఈ ఉత్తర శతకం అనుసంధానం ద్వారానే మనం పొందగలుగుతున్నాం. ధన్యులం అనుకుంటూ